Hello students, welcome back. Welcome back to my channel. Good news for TS Inter students. Now the practicals are going on for second year science students. Practicals are going on now. They are being conducted under the CC camera surveillance, and the board officials say that this is not to scare the students. This is for just monitoring the experiments, monitoring the practicals only. And if anybody has missed out the practical examinations, if anybody is absent for the practical examination due to some unavoidable circumstances, they need not worry, they need not wait for advanced supplementary May. No, now also they can reappear, they can appear for the exams now only. So if under any circumstances, if anybody has missed out the practical exam, any physics, chemistry, botany, zoology, if they are absent for any exam, they have to approach the district examination committee, the concerned respective district examination committee at the earliest immediately, and they will reconduct the exam for you, and they will conduct the re-exam for you, practical. And practicals are going to conclude on 22nd of February. This month 22nd is the లాస్ట్. ఇంటర్ ప్రాక్టికల్స్కి హాజరు కాని విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం. ఇంటర్ ప్రాక్టికల్స్కి హాజరు కాని స్టూడెంట్స్కి మరో అవకాశం కల్పించాలని టీఎస్ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫస్ట్ టైం అనమాట ఇలా ఈ ఫెసిలిటీని బోర్డు ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇంటర్ బోర్డు చరిత్రలో. అనారోగ్యం లేదా అత్యవసర కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాని వారికి మళ్ళీ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం స్టూడెంట్స్ ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని సంప్రదించాలి. అది మీ ప్రిన్సిపల్ని అప్రోచ్ అవుతే వారు చెప్తారు, మీకు గైడ్ చేస్తారు. కాబట్టి వెంటనే డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని మీరు అప్రోచ్ అవ్వండి. ఎవరైనా ప్రాక్టికల్స్కి ఆబ్సెంట్ అయినట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నెల 22తో ఇంటర్ ప్రాక్టికల్స్ ముగిస్తున్నాయి. కాబట్టి ఆబ్సెంట్ అయిన వాళ్ళు వెంటనే ఈ పని చేయండి. డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ కమిటీని మీరు సంప్రదించండి. మీకు రెస్పెక్టివ్ డిఐఓ ఆఫీస్లో మీరు కలిసినా కూడా వాళ్ళు మీకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి నా వీడియోస్ని. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.